శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మకర రాశి వారికి జూన్ నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మకర రాశి వారికి శని భగవానుడు 3వ స్థానంలోకి మారడంతో మీ యొక్క కొత్త జీవితానికి ప్రారంభం జరిగినట్టు భావించాలి. చాలా పాత విషయాలకి స్వస్తి పలికి కొత్త జీవితానికి ప్రారంభించడానికి ఇది తగినటువంటి సమయంగా మనం భావించవలసి ఉంటుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు ఫలిస్తాయి. చాలా కాలంగా వేధిస్తున్నటువంటి కొన్ని సమస్యల నుంచి బయటపడడం వల్ల, అలాగే మీ యొక్క ప్రగతి ఇప్పుడిప్పుడే ప్రారంభం అవడం వల్ల కొన్ని ఒత్తిడుల నుంచి తగ్గించుకొని కొత్త వాటి మీద మీ యొక్క ప్రయత్నాలు ప్రారంభిస్తే కొంతకాలం పాటు పాత ఆలోచనలు, పాత అలవాట్లు ఇవన్నీ వదిలివేసి కేవలం భవిష్యత్తు మీద దృష్టి పెడితే కంప్లీట్గా కొద్ది రోజుల్లోనే మీ యొక్క లైఫ్ టర్న్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏదైనా ఒక మంచి కానీ చెడేని కానీ చాలా లేటుగా రావడం జరుగుతూ ఉంటుంది. శని యొక్క ప్రభావం వల్ల ఈ మకర రాశి వారికి ఏదైనా ఒక నిజాన్ని కానీ ఒక అబద్ధాన్ని కానీ తొందరగా వీళ్ళు నమ్మరు. చాలా ప్రాక్టికల్గా దాంట్లో ఆ అనుభవం వచ్చిన తర్వాత మాత్రమే వీళ్ళు దాన్ని తెలుసుకొని దాని నుంచి బయటపడే మార్గం ఎత్తుక్కోవడం జరుగుతుంటుంది. ఇప్పుడు వీళ్ళకి చాలా వరకు జ్ఞానోదయం కలగడం వల్ల మరి గతంలో ఏవైతే జరిగిందో అవన్నీ పక్కన పెట్టి కొత్త జీవితానికి టైం స్టార్ట్ అయింది. సో ఇది ఈ విధంగా ఉంటే శుక్రుడు ప్రత్యేకంగా ఈ నెల ప్రారంభంలో మీకు చతుర్థ స్థాన సంచారం వల్ల పోగొట్టుకున్నటువంటి విలువైనవి, అది స్థిరాస్తులు అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, ఇంట్లో మనశ్శాంతి అవ్వచ్చు, వాహనాలు అవ్వచ్చు, ఏదైనా కొన్ని సౌకర్యాలు ఏవైతే గతంలో మీరు పోగొట్టుకున్నారో తిరిగి మళ్ళా మీకు అవి కలగడం జరుగుతూ ఉంటుంది. అలాగే వివాహ బంధం కానీ, బంధువుల మధ్య ఎడబాటు, ఆత్మీయులు దూరం అవడం ఇవన్నీ కూడా గతంలో జరిగి తిరిగి మళ్ళా ఏదో ఒక శుభకార్యం పేరుతో తిరిగి దూరమైనటువంటి మీ బంధువులందరూ కలుసుకోవడం, అలాగే మీకు కొన్ని సౌకర్యాలు కల్పించడం, ఇతరుల యొక్క ఆధీనంలో పోగొట్టుకున్నవి కానీ మళ్ళీ పోతే పోయి కానీ మళ్ళీ కొత్తవి కానీ మీకు అన్ని సౌకర్యాలు నెమ్మదిగా రావడం జరుగుతుంటుంది. మీలో కూడా ఒక కొత్త ఆనందమైన జీవితాన్ని గడపడం, అలాగే పాతవి మర్చిపోయి కొత్త విషయాలపై దృష్టి పెట్టడం కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే స్త్రీలకి చాలా వరకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయి. చాలా కాలంగా ఇతరుల యొక్క పోరు, అంటే ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది ప్రతి స్త్రీకి కూడా. వారి యొక్క బంధువుల వల్ల, వేరే వాళ్ళ హెరాస్మెంట్లో, ఇబ్బందులు, ఎత్తుపొడుపులో ఉంటాయి. ఇవన్నీ స్త్రీలకు దూరం అవడం వల్ల కొంతవరకు మీ ఇంట్లో ఎవరి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా మీ జీవితాన్ని మీరు గడపడానికి ఇది ఒక చక్కని సమయం అని చెప్తాం. అంటే మనకి 6వ స్థానంలో కూడా గురువు రావడం వల్ల ఈ చికాకులు కొన్ని అంతర్గతంగా మీకు అర్థమై ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏదో కారణం వల్ల మేము దూరం అవడం వల్ల మీరు చక్కగా ఎవరి నుంచి కూడా శత్రుత్వం లేకుండా, ఇబ్బందులు లేకుండా హ్యాపీగా ఉండడానికి స్త్రీలకు అవకాశం ఉంటుంది. స్త్రీలు ఎప్పుడైతే మీ కుటుంబంలో సహకారంగా బాగుంటారో ఆటోమేటిక్గా మీకు కూడా కొంతవరకు మీ యొక్క పనులు మీరు ప్రశాంతంగా చేసుకోవడానికి కూడా అవకాశం ఉన్నది. ఇక మిగతా గ్రహాల పరిస్థితి అంటే మనకి రాశి అందే రాహుగ్రహ సంచారం. ఇది చాలా వరకు ఏదో విధంగా మిమ్మల్ని అభివృద్ధి చెందే విధంగా ప్రలోభ పెడతా ఉంటుంది. అంటే మనకి ఈ ధనస్థానంలో ఉన్నటువంటి రాహు సాధారణంగా మరి రాశి మీద కూడా తన ప్రభావాన్ని చూపుతుంటుంది. కాబట్టి కొంతవరకు ఈ కుటుంబ విషయాలు, అంటే మిగతా వారు ఎంతకాలం మీతో ఉన్నటువంటి మీ బంధువులు అవ్వచ్చు, మీ కుటుంబ సభ్యులు అవ్వచ్చు, వారి యొక్క అంతర్గత విషయాలు, అంటే వాళ్ళ యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంది, వాళ్ళు ఏ విధంగా మిమ్మల్ని ఎంతకాలం ఉపయోగించుకొని వాడుకున్నారు, ఇంకా వాడుకోవాలని ప్రయత్నం చేస్తుంటే అటువంటి వారి నుంచి ఏదో విధంగా మీరు దూరం అయ్యి అవ్వాల్సి ఉంటుంది. అంటే ఏదో విధంగా మిమ్మల్ని ఇంకా పట్టి పీడించి ఇంకా మీ దగ్గర నుంచి ఏదో ఆశిస్తున్నటువంటి వాళ్ళు ఇంకా మీ చుట్టూ ఉండడం, అంటే మీ కుటుంబంలోనే ఉంటారు, అది ఇప్పుడు మీకు తెలిసి రావడం జరుగుతూ ఉంటుంది. ఈ కారణం వల్ల ఏంటంటే మీరు దాన్ని గమనించి ఏదైనా సరే ఇంకా మొగమాటం లేకుండా కొందరు వ్యక్తుల్ని కఠినంగా అయినా దూరం పెడితే తప్ప మీరు అభివృద్ధి పొందే అవకాశం అయితే ఉండదు. ఏదో ఒక పక్క మీరు సంపాదించేదో తిరిగి పొందాలని ఆశిస్తుంటే ఇంకా మిమ్మల్ని వేధించే వ్యక్తులు మీ చుట్టూ ఉన్నారనే విషయాన్ని గమనించి
దాని నుంచి బయటపడడం మంచిది. అంటే చెడ్డవాడని పేరు మీకు వచ్చినప్పటికీ ఏదైనా మీరు బాగుపడాలన్నా, మీ సంతానం, మీ భార్య సుఖపడాలన్నా కొన్ని కఠినమైన నిర్ణయాలు ఈ నెలలో తీసుకుంటే ఇప్పుడు మారినటువంటి గ్రహాలు మీకు చాలా వరకు అనుకూలించే అవకాశం ఉంది. అలాగే మరి ఇప్పుడు 6వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు కూడా కొంతవరకు చిన్న చిన్న ఆర్థికపరమైన సమస్యలు కానీ, కోర్టుపరమైన లావాదేవీలు కానీ చాలా వరకు తీర్చివేసే అవకాశం ఉంటుంది. అలాగే మరి జూన్ 7 నుంచి బుధుడు 5వ స్థానంలోకి మారడం వల్ల చాలా వరకు మీ ఆలోచన బాగా షార్ప్గా ఉంటుంది. మంచి నిర్ణయాలు తీసుకొని మంచి మార్గంలో మారడానికి ఇది ఒక అవకాశం మాత్రమే. ఏదైనా ఈ జూన్ నెలలో ధనాన్ని, అదృష్టాన్ని ప్రసాదించే గురు గ్రహం మౌఢ్యంలోకి వెళ్ళడం జరుగుతుంది. అంటే ఇంచుమించుగా మనకి జూన్ 10వ తారీఖు నుంచి జూలై 8వ తారీఖు వరకు కూడా ఈ గురు మౌఢ్యం అన్నది ఏర్పడడం జరుగుతుంది. దాని శుభకార్యాల మాట పక్కన పెట్టిన మనీ రొటేషన్ అన్నది చాలా వరకు తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా ఆర్థికపరమైనటువంటి టైట్ ఏర్పడుతూ ఉంటుంది. అంటే సమయానికి మనకి రావాల్సింది రాకపోవడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా ఏ గ్రహమైనా మనకి అనుకూలమైనటువంటి ఫలితం ఇవ్వాలంటే ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి. అంటే శివుడు అభిషేక ప్రియుడు అవటం వల్ల శివునికి ఈ సమయంలో మనకి ధనాన్ని ఇచ్చే కొన్ని పరిహారాలు తెలుసుకుందాం. అందులో ముఖ్యంగా శివునికి ఈ మారేడు దళములు సంపాదించి అవి నీటిలో వేసి ఆ జలంతో అభిషేకం చేయవలసి ఉంటుంది. అంటే మారేడు దళములు వేసినటువంటి వాటర్తో అభిషేకం చేయాలి. దాని తర్వాత ఏంటంటే రుద్రాక్షలు కొత్తవి తెచ్చి నీటిలో నానబెట్టి ఆ జలంతో అభిషేకం చేయడం వల్ల ఎంతటి కష్టమైనా పోతుందన్నమాట. ఆఖరికి పెద్ద క్రైమ్ అయినా పోతూ ఉంటుంది. దాని తర్వాత జనరల్గా ధనం కొరకు చెరుకు రసంతో అభిషేకం, లేదా ఆవు పెరుగుతో అభిషేకం, లేదంటే అరటిపళ్ళు గుజ్జుగా తయారు చేసి వాటి యొక్క అరటిపళ్ళు యొక్క పానకంతో అభిషేకం చేయొచ్చు. దీని తర్వాత ఏంటంటే లక్ష్మీ అమ్మవారికి శుక్రవారం రోజు ఎరుపు రంగు పూలతో అలంకరించి పూలదండ వేసి మరి చలిమిడి, వడపప్పు, పానకం నైవేద్యంగా పెట్టి ఈ ప్రసాదాన్ని ముత్తైదువులకి, కన్య పిల్లలకి, 12 సంవత్సరాల లోపు పిల్లలకి మీరు వాళ్ళకి ప్రసాదం ఇవ్వటం వల్ల, అంటే ప్రసాదం అంటే ఏదో కాకుండా సంతృప్తికరంగా ఒక ప్లేట్లో చక్కగా ఈ వడపప్పు, చలిమిడి, పానకం వేసి హ్యాపీగా తినేలాగా పెడితే కంపల్సరీగా మీకు ఆ ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మన గృహం కోసం ఇంకా ఏదైనా మీ యొక్క జాతకాన్ని సంపూర్ణంగా క్షుణ్ణంగా తెలుసుకోవాలి, అలాగే మీ యొక్క జీవితాన్ని బాగుపరుచుకొని అటు మీ యొక్క సొంత గృహాన్ని, అంటే నివసిస్తున్న గృహాన్ని, అలాగే మీ యొక్క జాతకాన్ని ఏమైనా లోపాలు ఉంటే సరి చేసుకొని మీరు అదృష్టవంతులుగా మారాలంటే మీకు తెలుసున్నటువంటి జ్యోతిష్కులు ఎవరైనా ఉంటే వారిని సంప్రదించి వారు చెప్పింది ఫాలో అయింది. లేనప్పుడు ఇందులో ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్లో మమ్మల్ని సంప్రదించడం వల్ల కూడా సాధ్యమైనంత వరకు మాకు తెలిసిన పరిజ్ఞానం ప్రకారం మిమ్మల్ని అదృష్టవంతులుగా మార్చే ప్రయత్నం కూడా చేసే ప్రయత్నం జరుగుతుంది. స్వస్తి.